ద బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ ఈజ్ బై డూయింగ్. సో మనం జస్ట్ ఓన్లీ వీడియోస్ చూసి ప్రాక్టీస్ చేయకపోతే మనకు పెద్ద వాటి గురించి ఐడియా రాదండి. జస్ట్ వన్స్ ద వీడియో ఈస్ కంప్లీట్, జస్ట్ ట్రై టు ప్రాక్టీస్ ఇట్ ఇన్ అవర్ ల్యాప్టాప్ సో దట్ మనకు కొంచెం దాని గురించి ఒక ఐడియా వస్తుంది. సో మనం ప్రీవియస్ వీడియోస్లో వెబ్సైట్ సమ్మరైజేషన్ చూసాము. సో మనం ఎలా మన ఏపీఐ కీని యూజ్ చేసుకొని, ఓపెన్ ఏపీఐ కీస్ని యూజ్ చేసుకొని యూజింగ్ పైథాన్ ప్రోగ్రామ్తో బ్యాక్ ఎండ్లో కమ్యూనికేట్ అయ్యి ఒక జస్ట్ వెబ్సైట్ సమ్మరైజేషన్ అనే చిన్న ప్రాజెక్ట్ని మనం ట్రై చేసాము. సో మనం నెక్స్ట్ ఫర్దర్ ఈరోజు ఏం చేద్దామంటే, లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్, మోడల్స్ ఏమున్నాయి, టూల్స్ ఏమున్నాయి, సో డిఫరెంట్ కేటగిరీస్ ఏమున్నాయి ట్రై చేద్దాం. సో okay, so first we have models and tools, అలాగే టెక్నిక్స్. సో మనకి టైప్ ఆఫ్ మోడల్స్, LLM మోడల్స్ అనేవి ఎన్ని టైప్స్లో ఉన్నాయి. సో ఫస్ట్ వన్ ఈజ్ ఓపెన్ సోర్స్, సెకండ్ closed source, third is multi-model, and fourth one is selecting. Okay, so tools. First Hugging Face, second LangChain. సో మనకి డిఫరెంట్ మోడల్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి. నెక్స్ట్ టెక్నిక్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ APIs, సెకండ్ వన్ multi-shot techniques, and then RAG, and then fine tuning. ఓకే, దేర్ ఆర్ మల్టిపుల్ అండి. సో ఫస్ట్ మనం ఒక్కొక్కటి అర్థం చేసుకోవాలని ట్రై చేద్దాం. ఫస్ట్ మోడల్స్ అంటే ఏంటి? సో మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. వన్ ఈజ్ ఓపెన్ సోర్స్. సో ఓపెన్ సోర్స్ మోడల్స్ అంటే ఇది వన్ ఆఫ్ మోడల్ మనం ఆల్రెడీ ట్రై చేసాము, విచ్ ఈజ్ ఓలామా. సో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓపెన్ సోర్స్ మోడల్స్ ఉన్నాయి. సో వీటిని మనం మన ల్యాప్టాప్లోకి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని వాటితో మనం ఇంటరాక్ట్ అవ్వచ్చు యూజింగ్ కమాండ్ లైన్ విత్ టర్మినల్ ఇట్ సెల్ఫ్. సో ఇది మనకి ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే ఓపెన్ సోర్స్ మోడల్స్, సో మన దగ్గర ఇంటర్నెట్ ఎక్కువ లేదు, సో మనం వాటిని లోకల్గానే యూజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు వాటిని మనం డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో బట్ కంపారిటివ్లీ మీకు కంపేర్ చేసుకుంటే ఓపెన్ సోర్స్ LLMs క్లోజ్ సోర్స్ కంటే కొంచెం పర్ఫార్మెన్స్ యాజ్ యూజువల్గా తక్కువ ఉంటాయి. ఎందుకంటే విచ్ ఆర్ ఓపెన్, క్లోజ్ సోర్స్ అనేది బిలియన్స్ పారామీటర్స్, ట్రిలియన్స్ ఆఫ్ పారామీటర్స్ ఉంటాయి. సో వేరాజ్ ఓపెన్ సోర్స్ ఈవెన్ మనకి గూగుల్ కంపెనీ నుంచి ఓపెన్ సోర్స్ ఉన్నాయి, మైక్రోసాఫ్ట్ నుంచి మైక్రోసాఫ్ట్ పై అనే ఓపెన్ సోర్స్ ఉంది, గూగుల్ నుంచి గామా అని ఉంది. సో అన్ని కంపెనీస్ని ఓపెన్ సోర్స్ ఉన్నాయి. మీకు కావాలంటే వాటిని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. దాన్ని మనం ఫస్ట్ ఇంట్రడక్షన్ వీడియోలో ట్రై చేసాము, ఒకసారి మీరు దాన్ని ట్రై చేయొచ్చు. సెకండ్ వన్ ఈజ్ క్లోజ్ సోర్స్. సో మన క్లోజ్ సోర్స్ మోడల్స్ మనం డైలీ యూజ్ చేసే చార్ట్ ఇంటర్ఫేసెస్ లైక్ చాట్ GPT, జెమినై, గ్రాక్, క్లాడ్. సో ఇవన్నీ క్లోజ్ సోర్స్ అనమాట. సో వీటికి కొన్ని API టోకన్ లిమిట్స్ ఉంటాయి, తర్వాత పర్ఫార్మెన్స్ కూడా హై ఉంటుంది. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈవెన్ ఇన్ క్లోజ్ సోర్స్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అవైలబుల్ ఉంటాయి లైక్ చాట్ GPT 4, మినీ, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మనకి మోడల్స్ అవైలబిలిటీ ఉంటాయి. నెక్స్ట్ మల్టీ మోడల్. సో మల్టీ మోడల్ అంటే మనకు డిఫరెంట్ ఈవెన్ ఇప్పుడు మీరు చాట్ GPTలో చూసుకుంటే దాంట్లో మనకి ఇమేజ్ అండ్ ఆడియో, సో ఈ టైప్లో మనకు అన్నీ ఉంటాయి. అంటే మల్టిపుల్ మనం వాటిని యూజ్ చేసి మల్టిపుల్ చేయొచ్చు. వీడియో జనరేషన్ చేయొచ్చు, ఆడియో జనరేట్ చేయొచ్చు, ఇమేజెస్ జనరేట్ చేయొచ్చు. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. సో టూల్స్.
సో ఈ టూల్స్ అంటే ఏంటిదంటే, సో మనకి ఎల్ఎల్ఎం మోడల్స్ ఉన్నాయి. సో ఈ ఎల్ఎల్ఎం మోడల్స్ని ఎలా యూస్ చేయాలి, వాటిని మనం ఈ టూల్స్ యూస్ చేసుకోవచ్చు. సో ఈ టూల్స్ కూడా డిఫరెంట్ అంటే ఒక్కొక్క టూల్ ఒక్కొక్క పర్పస్ కోసం మనం యూస్ చేసుకోవచ్చు. సో లెట్స్ సే హగ్గింగ్ ఫేస్ అనుకోండి. హగ్గింగ్ ఫేస్ అంటే ఇట్ ఈస్ లైక్ గిట్ రెపో అనుకోండి, గిట్ హబ్ లాగా ఓపెన్ సోర్స్ మోడల్స్కి, ఎల్ఎల్ఎం మోడల్స్కి. అక్కడ మనకు మల్టిపుల్ ఎల్ఎల్ఎం మోడల్స్ ఉంటాయి, డిఫరెంట్ కాన్ఫిగర్ చేసిన మోడల్స్ ఉంటాయి. సో వాటిని మనము హగ్గింగ్ ఫేస్ యూస్ చేసుకొని డౌన్లోడ్ చేసి మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లాంగ్ చైన్. సో లాంగ్ చైన్ అంటే మీరు బయట వినే ఉంటారు. దీన్ని యూజ్ చేసుకొని మనం చాట్ బోట్ని బిల్డ్ చేసుకోవచ్చు. దాని తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనం దాన్ని ఎట్లా ఇంటిగ్రేట్ అయిన తర్వాత వాటిని ఎలా యూజ్ చేసుకోవాలి, చాట్ బోట్స్ ఇవన్నీ లాంగ్ చైన్ యూజ్ చేసుకొని తయారు చేస్తారు. సో అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్పస్ ఉంటుంది. నెక్స్ట్ టెక్నిక్స్ అంటే ఈ మోడల్స్ని మనం ఎలా కమ్యూనికేట్ అవుతాము, ఎలా చూస్తాము. సో వన్ ఈజ్ ఏపీఐ టెక్నిక్. సో మనం ఆల్రెడీ ఇది ట్రై చేసాము, ఏపీఐ కీని యూజ్ చేసుకొని ఎలా మనం కమ్యూనికేట్ అవుతాము. నెక్స్ట్ మల్టీ షార్ట్ మోడల్. సో ఇది హౌ వీ ట్రైన్ ద మోడల్స్ అని అనుకోండి. లైక్ ఫస్ట్ మనం ఒక ప్రాంప్ట్ ఇస్తే దానికి ఎగ్జాక్ట్గా 100% అనే ఆన్సర్ ఇచ్చింది అనుకోండి, ఒక ఏదైనా ఏఏ మోడల్, ఎల్ఎల్ఎం మోడల్స్. సో అది లైక్ 0 షాట్ అనుకోండి. సో అట్లా కాకుండా అది మనకి ఫస్ట్ టైమే ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇవ్వదు. సో మనకు డిజైర్డ్ ఆన్సర్ ఇచ్చేంత వరకు మనం ఆ ఎల్ఎల్ఎం మోడల్ని ట్రైన్ చేస్తాం. సో నేను ఈ క్వశ్చన్ ఇస్తాను, నువ్వు దానికి ఈ ఆన్సర్ ఇవ్వాలి అని మనం దాన్ని ట్రైన్ చేసి మల్టిపుల్ ఇటరేషన్స్లో దాన్ని ఒక ప్రాపర్ ఫ్రేమ్కి తీసుకొని వస్తాం. సో నెక్స్ట్ టైం మనం ఏదైనా క్వశ్చన్ ఇస్తే సో దాన్ని ఆ ఎల్ఎల్ఎం మోడల్ అండర్స్టాండ్ చేసుకొని మనకి కావాల్సిన సింటాక్స్లో మనకి అవుట్పుట్ ఇస్తుంది అనమాట. సో ఇది సో ఈ ర్యాగ్, ఫైన్ ట్యూనింగ్, సో ఇవన్నీ మనం ఫ్యూచర్ క్లాసెస్లో మనము ఒక్కొక్క దాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాము. ఓకే, ఈ కాన్సెప్ట్స్ అన్నీ మనం ఫ్యూచర్లో ఎక్స్ప్లోర్ చేస్తామండి. ఈచ్ కాన్సెప్ట్స్ ఇండివిజువల్గా. ర్యాగ్, ఫైన్ ట్యూనింగ్, మల్టీ మోడల్, ఏపీఐ అని మనం ఆల్రెడీ ట్రై చేసాము. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సో మన ల్యాప్టాప్లో మనం ఆల్రెడీ చాట్ జీపీటీలో ఏపీఐ కీని యూజ్ చేసుకొని బ్యాక్ ఎండ్లో కమ్యూనికేట్ అయ్యి ఒక వెబ్సైట్ సమ్మరైజ్ చేసి ట్రై చేసాము. సో ఇప్పుడు సేమ్ ఏపీఐ కీని యూజ్ చేసుకొని, కాకపోతే ఓపెన్ సోర్స్ కాకుండా మన ల్యాప్టాప్లో ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉన్న ఓలామాని పైథాన్ ప్రోగ్రామ్తో కమ్యూనికేట్ అయ్యి దాన్ని మనం ప్రోగ్రామ్ లాగా తయారు చేయాలో ఒకసారి చూద్దాం. సో ఇది మనకి ఎప్పుడు యూజ్ అవుతుంది మోస్ట్లీ, ఎందుకంటే మనం ఎక్స్టర్నల్ వరల్డ్తో కమ్యూనికేట్ అవ్వట్లేదు. ఇంటర్నల్గా మన ల్యాప్టాప్లో ఆల్రెడీ డౌన్లోడ్ ఉన్న ఎల్ఎల్ఎం మోడల్స్ని డైరెక్ట్గా కాకుండా యూజింగ్ పైథాన్ ప్రోగ్రామ్ యూజ్ చేసి మనం కమ్యూనికేట్ అవుతున్నాం. సో ఇది మనకి ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే, ఏదైనా ఒక ఎన్వైర్న్మెంట్ ఉంది, క్లోజ్ ఎన్వైర్న్మెంట్, వెరీ సెక్యూర్డ్ ఎన్వైర్న్మెంట్ ఉంది. సో దాన్ని మన డేటాని ఎక్కడికి ఎక్స్పోజ్ చేయలేము. బట్ లోపల ఇంటర్నల్గా మనం ఆటోమేషన్ యూజ్ చేసుకోవాలి. ఆటోమేషన్ యూజ్ చేసుకోవాలంటే మనం ప్రోగ్రామ్ ద్వారానే ఆ ఎల్ఎల్ఎమ్స్ని కమ్యూనికేట్ అవ్వాలి. సో అలాంటి ఎన్వైర్న్మెంట్స్లో ఈ మెథడ్ని, అంటే మనం ఏపీఐని ఈ ఆటోమేషన్లో ఎనీ ప్రోగ్రామ్, పైథాన్ ప్రోగ్రామ్ ద్వారా మనం ఆ క్లోజ్డ్ సోర్స్ ఎల్ఎల్ఎమ్స్ని ఎట్లా కమ్యూనికేట్ అవ్వాలో చూద్దాం. ఓకే, సో దీనికి మనం ఇన్స్టాల్ చేసుకున్న ఎల్ఎల్ఎమ్స్ని యాక్టివ్ చేసుకోవాలి ఫస్ట్. సో ఇప్పుడు బేస్ ఉంది, సో దట్స్ నాట్ యాక్టివేటెడ్ ఎట్. యాక్టివేట్ ఎల్ఎల్ఎమ్స్. సో చూసారా, మనకి ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్న వర్చువల్ ఎన్వైర్న్మెంట్స్లో ఇప్పుడు అది ప్రజెంట్ యాక్టివ్లో ఉంది. సో మన పాత్రలోకి వెళ్ళిపోదాం. ఓకే, సో ప్రజెంట్ మనం వీక్ 1లో ఉన్నాము. సో ఇప్పుడు మనం దీన్ని ఎట్లా ట్రై చేయాలో చూద్దాం. లెట్స్ గో టు వీక్ 1. అండ్ వన్ మోర్ థింగ్, సో మనం జూపిటర్ ల్యాబ్ని కూడా యాక్టివ్ చేయాలి. సో ఎందుకంటే మన ల్యాబ్ని అక్కడి నుంచి ట్రై చేస్తాం కాబట్టి. జూపిటర్ ల్యాబ్. సో మనకి ల్యాబ్ ఓపెన్ అయిపోయింది. లెట్స్ ట్రై టు యాక్సెస్ ఇట్. ఓకే, సో మన జూపిటర్ ల్యాబ్ ప్రజెంట్ మనకి యాక్టివ్లో ఉంది. సో మనం ఇక్కడ ఉన్నాము. సో నౌ మన లాస్ట్ ఎక్సర్సైజ్, డే 1 ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసాము.
Now we're gonna start with the day 2. ఓకే, సో మనం డే 2ని యూజ్ చేసి వీటి ఎక్సర్సైజెస్ ఏమున్నాయి అని ఒకసారి ట్రై చేద్దాం. సో మనకు లోకల్లో ఒలామా రన్ అవుతుంది. సో దాన్ని మనం ఎట్లా టెస్ట్ చేయాలి అంటే, సో దిస్ ఈజ్ మన లోకల్ హోస్ట్. సో ఒలామా పోర్ట్ నెంబర్ 11434. సో మీరు దీన్ని ఇక్కడ ఎంటర్ చేస్తే ఒలామా ఈజ్ రన్నింగ్. ఓకే, సో దీని మీనింగ్ మనకు ఒలామా ఆల్రెడీ రన్ అవుతుంది, వీఆర్ గుడ్ టు గో. సో ఒకవేళ మీకు ఒలామా రన్ కాకపోతే సో మీరు ఈ కమాండ్స్ని ఒకసారి మీ టర్మినల్లో ఎగ్జిక్యూట్ చేసి ట్రై చేయండి. సో అప్పుడు మనకి ఒలామా యాక్టివ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్, సో మనం ఈ రిక్వెస్ట్లనే లైబ్రరీస్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. సో నేను ఈ బ్యూటిఫుల్ సోప్ గురించి మనం ఆల్రెడీ చూసాము. ఈ లైబ్రరీస్ ఏంటివి, సో మన ఒక సమ్మరైజేషన్ కోసం యూజ్, అంటే ఒక ప్రాపర్ ఫార్మాట్ కోసం యూజ్ చేస్తారు. ఒకవేళ మీకు వీటి గురించి ఐడియా లేకపోతే జస్ట్ మీరు చాట్‌జీపీటీలో దీన్ని యాస్టీస్గా పేస్ట్ చేసినా సరే ఇది మీకు ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, సమ్మరీ ఇచ్చేస్తుంది. Kindly provide summary of it. Okay, so web scraping, presenting the results in a clean format. So this is the purpose of this. So మనం 1 by 1 వీటిని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోదాము. సో చూద్దాము ఏమొస్తుందో. ఓకే, సక్సెస్. అండ్ దెన్ ఇక్కడ ఈ వేరియబుల్లోకి మన లోకల్లో ఈ ఎండ్ పాయింట్ని, చార్ట్ అనే ఎండ్ పాయింట్ని ఇక్కడికి ఒలామా ఏపీఐకిలో స్టోర్ చేస్తున్నాము. సో మోడల్ ఏది పిక్ చేసుకోవాలి, ఒలామా 3.2 మనం ఇన్స్టాల్ చేస్తాం, వాటి బట్టి మీరు దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, దాని తర్వాత యూజర్ కంటెంట్, సమ్ బిజినెస్ అప్లికేషన్స్. సో ఇక్కడ మనం యూజర్ ప్రాంప్ట్ మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాము, సిస్టమ్ ప్రాంప్ట్, యూజర్ ప్రాంప్ట్. సో సిస్టమ్ ప్రాంప్ట్ అంటే బేసికలీ సెట్టింగ్ ద కంటెక్స్ట్ ఆఫ్ అన్ ఏఐ. సో మీరు ఆ ఏఐ ఎట్లా బిహేవ్ చేయాలనుకుంటుందో మీరు దాన్ని యూజింగ్ అ రోల్, సిస్టమ్ రోల్ ద్వారా మీరు ఐఎల్ఎల్ఎం మోడల్కి కమ్యూనికేట్ చేయొచ్చు. సో యూజర్ అంటే మన ప్రాంప్ట్, మనం ఏమి ఇస్తున్నాము. సో డిస్క్రైబ్ సమ్ ఆఫ్ బిజినెస్ అప్లికేషన్స్ ఆఫ్ జనరేటివ్ ఏఐ. సో జనరేటివ్ ఏఐని యూజ్ చేసుకొని మనం ఏమేమి యూజెస్ ఉన్నాయో చెప్పు అని మనం బేసిక్గా ఒక ఎల్ఎల్ఎం మోడల్స్ని క్వశ్చన్ అడుగుతున్నాం. ఓకే, చూడండి. సో మనం క్వశ్చన్ అడిగాము. వన్స్ మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటిది అంటే మనకు ఆన్సర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇది మనకు బ్యాక్ ఎండ్లో ఏపీఐ యూజ్ చేసుకొని చాట్‌జీపీటీతో కమ్యూనికేట్ అవ్వలేదు. ఇది లోకల్లో మన దగ్గర ఉన్న ఒలామా ఏదైతే రన్ అవుతుందో ఆ ఒలామా 3.2 ఇన్స్టాల్ చేసుకున్న ఒలామా ఇక్కడ నుంచి, సో ఈ లోకల్ హోస్ట్ 11434 దగ్గర నుంచి మనకి కమ్యూనికేషన్ వచ్చింది. సో మనం దీన్ని సిఎల్ఐలో ఇంటరాక్ట్ అవ్వలేదు, మనం దీన్ని యూజింగ్ పైథాన్ ప్రోగ్రామ్ ద్వారా కమ్యూనికేట్ అవుతున్నాం. సో మనకి ఇది క్లియర్గా ఆన్సర్ ఇచ్చింది. చూడండి, జనరేటివ్ ఏఐ హ్యాస్ న్యూమరస్ బిజినెస్ అప్లికేషన్ అక్రాస్ వేరియస్ ఇండస్ట్రీస్, కంటెంట్ క్రియేషన్, మార్కెటింగ్ ఆటోమేషన్, కస్టమ్ సర్వీస్, ప్రోడక్ట్ డిజైన్, డేటా అనాలిసిస్, ప్రొడక్టివ్. సో జనరేటివ్ ఏఐ యూజ్ చేసుకొని మనం ఇవన్నీ చేయొచ్చు అని మనకి కమ్యూనికేట్ అవును. మనం బేసిక్గా లోకల్లో ఉన్న ఒలామాతో కమ్యూనికేట్ అయ్యి మనకు కావాల్సిన అవుట్పుట్ని మనము తీసుకున్నాం. ఓకే, వీడియోలో ఓకే అండి. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక ప్రాజెక్ట్ని ట్రై చేద్దాము. సో దిస్ ఈజ్ ఫుల్ బిజినెస్ సొల్యూషన్, ఇది మనకి నెక్స్ట్ వీడియోలో ట్రై చేద్దాము. ఇంకా కొంచెం కాన్సెప్ట్స్ అండ్ దెన్ ఒక ప్రాజెక్ట్స్ మనం లాస్ట్ వీడియోలో ఈ వీడియోలో కొన్ని డిస్కస్ చేసుకున్న ప్రాజెక్ట్స్ కూడా స్టార్ట్ చేద్దాము. అండ్ నెక్స్ట్ వీక్ నుంచి ఇంకొక డెవాప్స్ ప్రాజెక్ట్ సిరీస్ కూడా ట్రై చేస్తున్నాము. సో ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. We will learn together. Take care. Bye bye.